అందరికీ నమస్కారం అండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరట్టు ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం అయితే తోటకూర తీసుకున్నానండి. దాన్ని అయితే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని అలాగే అందులో కొన్ని క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసుకొని మీరైతే దాన్ని మిక్స్ చేసుకోండి. కొన్ని క్యారెట్ ముక్కలు కొంచెం మరీ మెత్తగా ఏం రుబ్బుకోవద్దు. అలాగే ఒక కడాయి పెట్టండి. అందులో కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర వేసేసి ఈ మిక్సింగ్ని వేసేయండి. ఎందుకంటే మరీ పచ్చిది కలపకుండా ఇలా కొంచెము ఫ్రై చేసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఈ పిల్లలకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చూసారు కదా, పెసరపిండి అయితే రెడీ చేశాను. అందులో ఈ మిక్సింగ్ అయితే కలిపేశానండి. కలిపేసి కొంచెము ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేసేసి కలిపాను. కలిపి తర్వాత దోస పెనం మీద ఈ పెసరట్టు అయితే వేసేసానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరట్టు రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.